హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని అయితే గుర్తించింది అండ్ ఆల్రెడీ ప్రజలందరూ గుర్తించారు. ఇప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం అయితే గుర్తించి గాజు గ్లాస్ అనే సింబల్ జనసేనకి అయితే కేటాయించింది. అంటే ఒక్కసారి మనం 2024 ఎలక్షన్స్ లో చూసుకుంటే నిలబడిన 21 చోట్ల 100% స్ట్రైక్ రేట్, నిలబడిన 2 ఎంపీ స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ తో అయితే జనసేన సక్సెస్ఫుల్ గా ముందుకైతే వచ్చేసింది. అండ్ గతంలో చూసుకుంటే నిలబడిన 2 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పటికీ ప్రజలైతే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం అయితే అలాగే ఉంచుకున్నారు. కూటమిలో ఒక మెయిన్ కీ రోల్ ప్లే చేసి ఏపీ రాజకీయాల్ని మార్చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఆల్రెడీ గతంలో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇంకా మీరు ఎవరి ఒక్క సీటు కూడా రాలేదు, మీరు ఎలా ముందుకెళ్తారు అంటే నా శవాన్ని నలుగురు మోసేంత వరకు నేను ముందుకు పోతానే ఉంటాను, అప్పటి వరకు పార్టీని నడిపిస్తూనే ఉంటాను అని చెప్పేస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఒకసారి ఆ పాస్ట్ వీడియోస్ కూడా మనమైతే చూద్దాం. నన్ను అడిగారు చాలా మంది, ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే, మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. అనేసి చెప్తున్నాం. ఒక 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్రాను చూసేలా చేస్తుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, ఈ 21 సీట్లు అన్ని గెలిచి చూపిస్తే భారతదేశం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది అనే విధంగా అయితే చేస్తానని చెప్పారు. అండ్ అదే విధంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూటమిలో భాగంగా ముందుకు పోతా ఉంది. గతంలో ఉన్నటువంటి పార్టీలు ఎన్ని విమర్శలు గుప్పించినా కనీసం కార్పొరేటర్ గా కూడా గెలవలేవు నువ్వు అని చెప్పి ఎంతమంది మాట్లాడినా అవేం పట్టించుకోకుండా అహర్నిశలు ప్రజల కోసం కష్టపడుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఆ కష్టాల్ని పబ్లిక్ లో పెడుతూ ఇది మనకు కావాల్సినటువంటి సోర్స్, మనకి ఇవి కావాలి అనే ఉద్దేశంలోనే జనసేన పార్టీ అయితే ముందుకు పోతా ఉంది. ఈ విధంగా 100% స్ట్రైక్ రేట్ తో అండ్ ఫైనల్ గా కేంద్ర ఎన్నికల సంఘం కూడా శాశ్వత ఎన్నికల చిహ్నంగా గాజు గ్లాస్ అయితే జనసేన పార్టీకి అయితే కేటాయించింది. ఇది ఒక ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. అండ్ ప్రజల్లో ఆల్రెడీ గతంలో చూసుకుంటే కొంతమంది ఎలక్షన్స్ లో ఇండివిజువల్ పార్టీస్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ఇండివిజువల్ గా నిలబడిన వాళ్ళకు కూడా ఈ గాజు గ్లాస్ అనేది అయితే కేటాయించడం జరిగింది. బట్ ఇప్పుడైతే ఈ గాజు గ్లాస్ అనేది ఎవరు కేటాయించడం కుదరదు, కేవలం జనసేన పార్టీకి మాత్రమే ఈ గాజు గ్లాస్ అనేది అయితే పరిమితం.